నమస్తే. నా పేరు శ్రీనివాసరెడ్డి. మాది జక్లపల్లి గ్రామం, గండీడు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా. నేను మా సొంత గ్రామంలో ఎద్దుగానుగలు నిర్వహిస్తున్నాను. అలాగే ఎద్దుగానుగల అభివృద్ధి కోసమని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రతి నెల ఎంతోమంది గ్రామీణ నిరుద్యోగులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి ఎద్దుగానుగలపై శిక్షణ కూడా ఇస్తుంటాము. మాకు ఈ ఆలోచన అనేది 2018లో డాక్టర్ కాదర్వల్లి గారు కల్పించారు. మేజర్గా మనకొచ్చే రోగాలనేటివి నూనెలు, తర్వాత పాలు, తర్వాత చక్కెరలు వీటి వలన ఎక్కువగా వస్తుంటాయి. మిగతావి లేకున్నా కూడా మనం జీవనం సాగించవచ్చు, కానీ నూనె లేకుండా మనము జీవనం సాగించలేము. సో ఆ ఉద్దేశంతో మేము మా ఇంటి కోసము, మా కుటుంబ సభ్యుల కోసము, మా బంధువుల కోసము, మా ఫ్రెండ్స్ కోసము అని ఒక గానుగ ఏర్పాటు చేసుకున్నాము. అది అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ 9 గానుగల వరకు వచ్చింది. ఈ ఎద్దుగానుగల పరిశ్రమ అనేది గ్రామీణ ప్రాంతంలో ఏర్పరచుకున్న పరిశ్రమ. దీని వలన గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కానివ్వండి, గ్రామస్తులకు కానివ్వండి ఉపాధి కల్పించవచ్చు. మా దగ్గర ఇప్పుడు 20 మంది పనిచేస్తున్నారు. సో ఈ పరిశ్రమ గ్రామాల్లో ఏర్పాటు చేయడం వలన ఒక 30 ఎద్దులకు పని కల్పిస్తున్నాము. ఎద్దులకు పని లేక కబేలాలకు పోతున్నవి. సో ఈ ఇండస్ట్రీ వలన ఒక 30 ఎద్దులకు పని దొరుకుతుంది. వాటి ద్వారా వ్యవసాయంలో కూడా ఎద్దుల వాడకం ఏర్పడుతుంది. ఏదైతే ఎరువు ఉందో దాని ద్వారా మనము న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అన్నమాట. దాంతోపాటు ఒక స్వచ్ఛమైన నూనెని సమాజానికి అందిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశము. సో మనకు బయట దొరికే నూనెలు ఏవైతే ఉన్నాయో, ప్యాకెట్ ఆయిల్స్ కానివ్వండి, బ్లెండెడ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్, వాటితో కంపేర్ చేసి కాస్త రేట్ ఎక్కువగా ఉన్నా కూడా దీనిలో విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యపరంగా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకు ప్యాకెట్ ఆయిల్ ఏదైతే ఉందో మనము దాంట్లో సగం మాత్రమే ఇది వాడాలి. ఎగ్జాంపుల్ అది 2 స్పూన్లు వాడితే ఇది 1 స్పూన్ వాడాలి. సో క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకు హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి. సో ఎద్దుగానుగ నూనెలల్లో HDL ఎక్కువగా ఉంటుంది, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది ఎక్కువగా ఉండడం వలన మనకు ఈ విటమిన్స్, ఫ్యాట్ సలబుల్ విటమిన్స్ ఏవైతే ఉంటాయో, విటమిన్ A, D, E అండ్ K, ఇవి ఫ్యాట్లో సలబుల్ అయ్యే విటమిన్స్ ఈ HDL ఎక్కువగా ఉండడం వలన ఈ ఆయిల్స్లో ఈజీగా అబ్జర్వ్ అయ్యి మన బాడీకి విటమిన్స్ అందుతాయి అన్నమాట. సో LDL ఎక్కువగా ఉన్నట్టు ఆయిల్ తీసుకుంటే ఈ విటమిన్స్ మన బాడీకి అందక విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దీనివల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడే మనకు అన్ని రోగాలకు కారణం ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడమే అన్ని రోగాలకు కారణం. ఈ ఎద్దుగానుగల ఇండస్ట్రీలో మనము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనము ఏర్పరచుకుంటాం. సో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పరచుకోవడం వలన పట్టణాల్లో ఉన్నటువంటి డబ్బులు గ్రామాలకు వస్తాయి. సో గ్రామాల్లో ఉన్న డబ్బులు గ్రామాల్లో ఉంచాలి, పట్టణాల్లో డబ్బులు గ్రామాలకు వచ్చినప్పుడే గ్రామాలు పట్టుకొమ్మల్లాగా వెలసిల్లుతాయి. అంటే ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు, దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలని చెప్పేసి. సో ఈ గ్రామ స్వరాజ్యం ఏర్పడాలంటే ఇటువంటి వ్యవసాయ అనుబంధ ఇండస్ట్రీలు గ్రామాలలో ఎన్నో ఏర్పడాలి. ఒకప్పుడు ఎన్నో కుటీర పరిశ్రమలు ఉండేవి, అవన్నీ కనుమరుగైపోయాయి. సో ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకుంటే ఎద్దుగానుగలు తీసుకోండి. మన తాతలు పూర్వీకులు ఎద్దుగానుగలు తిన్నారు. ఇప్పుడు ఎక్స్పెల్లర్స్ వచ్చాయో వాటి కాంపిటీషన్కు, వాటి తక్కువ రేటుకు ఆయిల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఆ విధంగా ఈ ఎద్దుగానుగలు కనుమరుగైపోయినాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్పెల్లర్లో తీసిన ఆయిల్స్లో ఎక్కువగా వేడి జనరేట్ అవుతుంది, ఎక్కువగా హీట్ జనరేట్ కావడం వలన అందులో వాల్యూస్ కోల్పోతాం. సో మనం ఒక్కసారి వేడైన నూనెని మళ్ళీ వాడరాదు. సో ఈ ఎద్దుగానుగలల్లో ఆయిల్ వేడి అవ్వదు. ఎందుకు అంటే ఇందులో STP మెయింటైన్ అవుతుంది, స్టాండర్డ్ టెంపరేచర్, స్టాండర్డ్ ప్రెషర్, ఇవి మెయింటైన్ అవ్వడం వలన ఎద్దుగానుగ నూనెల్లో వచ్చే ఆయిల్ అనేది వేడి అవ్వదు. అలాగే ఇక్కడ RPM అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎద్దుగానుగలల్లో RPM అనేది వెరీ లో ఉంటుంది. అంటే 2 లేదా 3, ఒక నిమిషానికి 2 లేదా 3 చుట్లు తిరుగుతూ ఉంది. ఇంత లో RPMలో ఆయిల్ తీయడం వలన హీట్ జనరేట్ అవ్వదు. సో హీట్ జనరేట్ అవ్వకపోవడం వల్లనే ఆ పోషకాలు అనేవి ఆయిల్ అలాగే సమృద్ధిగా ఉంటాయి. సో ఎక్స్పెల్లర్లో కానివ్వండి, మిషన్లో కానివ్వండి, హై టెంపరేచర్లో ఆయిల్ బయటకు వస్తుంది. మనం ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఏలు పెట్టేస్తే మనకు ఏలు కాలిపోద్ది అనమాట, అంత వేడి ఉంటుంది. సో ఇది మనం కళ్ళ ముందు తీస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే విధానం ఏదైనా సరే మనం వాడే మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలి. సో ఈ 3 ఎద్దుల్ని 3 మనుషులు కష్టపడి తీసిన ఆయిల్ని ప్లాస్టిక్లో పోయడం వలన మళ్ళీ కల్తీ చేయడం ఎందుకు? సో ప్లాస్టిక్ కాకుండా గాజ్ బాటిల్స్, అంబర్ కలర్ గాజ్ బాటిల్స్ కుదిరితే నెంబర్ 1 ఫస్ట్
అంబేద్కర్ గాజ్ బాటిల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ గాజ్ బాటిల్స్, దాని తర్వాత స్టీల్ టిన్స్ కంటైనర్స్, వాటిలో మనము వాడుకుంటే చాలా మంచిది. మేము మా ఎద్దు గానుగల ద్వారా 10 రకాల నూనెలు తీస్తాము. తినడం కోసం వంట నూనెలు, పల్లి, కుసుమ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, ఇవి వంట నూనెలుగా మనం తయారు చేస్తాము. వీటితో పాటు అవిసె, గడ్డి నువ్వులు, ఆముదము, ఇవి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి నూనెలు, మెడిసినల్ వాల్యూస్ ఇవి తయారు చేస్తాము. నెక్స్ట్ వ్యవసాయం కోసము కానుగ, వేప ఉపయోగపడే నూనెలు తయారు చేస్తాము. వాటితో పాటు వాయు శుద్ధి అంటే వాతావరణ శుద్ధి కోసము దీపం నూనెలు, నువ్వులు కానివ్వండి, ఇప్ప కానివ్వండి, ఈ కొబ్బరి, ఇవి దీపం నూనెలుగా మనము తయారు చేస్తాము. ఈ ఎద్దుగానుగ నూనెల నుంచి ఎద్దుగానుగల ద్వారా తీసిన నూనెలు మనము సొసైటీకి ఇవ్వాలి అంటే చాలా పెద్ద మొత్తంలో కావాలి. ఎంతలా అంటే ప్రతి గ్రామానికి 2 ఎద్దుగానుగలు ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి నూనె ఇవ్వగలం. సో అలాంటిది సడన్గా అందరికీ ఇదే నూనె కావాలి అంటే దొరకదు. సో నా దగ్గర నాకు కస్టమర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఎక్కువ మందికి ఇవ్వలేను కాబట్టి నేను ప్రతి నెల ట్రైనింగ్ ఇస్తుంటాం. మేము అదొక ట్రైనింగ్ గ్రూప్ ఉంది, ట్రైనింగ్ సంస్థ ఉంది, 4 సభ్యులం మొదలెట్టాము. సో ఇది ట్రైనింగ్కి వచ్చినటువంటి రైతులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఒక 2 రోజులు ఇక్కడనే ఉంచుకొని ఈ వ్యాపారం ఎలా మొదలెట్టాలి, ఇందులో ఉండే సవాళ్ళు ఏంటి, ఇందులో ఉండే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించుకొని చెప్తాం. మీరు ఇవన్నీ చేయగలను అనుకుంటేనే ఈ వ్యాపారానికి రండి, లేకుంటే వద్దు అని చెప్తాం. సో ఒకవేళ ట్రైనింగ్కి రావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే మనం డైరెక్ట్గా సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9398427007. ఆరోగ్యదాయని మా సంస్థ పేరు. ఆరోగ్యదాయని సంస్థ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో శిక్షణకు రావాల్సుకున్న వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, డైరెక్ట్గా రాకుండా. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో తెలిసినప్పుడే కదా మాకు అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, అవన్నీ చేయాలి. కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్కి రావాలి. ఇప్పటి వరకు మా ఆరోగ్యదాయని సంస్థ ద్వారా 1200 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. మా ద్వారా ఒక 120 మంది కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారయ్యారు. 240 పైచిలకు గానుగలు తయారయ్యాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇటువంటి ఉద్యమం అనేది ప్రతి మండలానికి మొదట మేము ప్రతి జిల్లాకు ఒకటి రావాలనుకున్నాము, ఆ తర్వాత ప్రతి మండలానికి ఒకటి, ఆ తర్వాత ప్రతి గ్రామానికి ఒకటి అని సంకల్పం పెట్టుకున్నాము. ఇప్పుడు మేము ప్రతి జిల్లాకు ఒకటి అనేది పూర్తిగా నెరవేర్చాము. నెక్స్ట్ ప్రతి మండలానికి ఒకటి ఏర్పడాలని కష్టపడుతున్నాము. ఒకవేళ ఆయిల్స్ కావాలనుకున్న కాల్ చేస్తుందంటే నీకు నియర్ బైలో ఉన్నటువంటి గానుగ ఏదైతే ఉందో వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసి కొనుక్కోవచ్చు. సో ఈ ఎద్దు గానుగల ఇండస్ట్రీ మొదలెట్టిన వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి ముందుగా చెప్పి రావాలి, మేము గేట్ లాకేస్తాము చూడొద్దని కండిషన్స్ ఏమీ లేవు. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. మా సంస్థ వచ్చేసి జక్లపల్లి గ్రామంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ రావాలా, మహబూబ్ నగర్ నుంచి తాండూరు బస్సుతో రంగారెడ్డిపల్లి దగ్గర దిగి అక్కడ రైట్ సైడ్ 4 కిలోమీటర్ జర్నీ చేస్తే జక్లపల్లికి చేరుకోవచ్చు. ట్రైనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి రావాలనుకున్న వాళ్ళు ఫోన్లో సంప్రదించండి, డీటెయిల్స్ చెప్తాము. ఎవరైనా శిక్షణకు రావాలనుకున్న వాళ్ళు కానివ్వండి, చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు. వాళ్ళకు మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9398427007. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9398427007. నా పేరు శివ, మాది కేశంపేట గ్రామము, రంగారెడ్డి జిల్లా. మాది షాద్నగర్ దగ్గర ఉంటుందండి. నేను రీసెంట్గా ఎద్దు గానుగలను స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నందీశ్వరిని కాపాడాలి, ఎద్దులని కాపాడాలి. అండ్ దెన్ మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి మనకు ఆవులు కావాలి, ఎద్దులు కావాలండి. నందిని కాపాడాలంటే గోవును కూడా కాపాడుకోవాల్సి వస్తుంది మనము. సో గోమాత లోపలే సకల కోటి దేవుళ్ళు దేవతలు ఉంటారు. సో మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే గోవు అత్యంత ప్రాముఖ్యం అని చెప్పేసి సుభాష్ పాలేకర్ గారు చెప్తారు. మనకి ఒక్క గోవు ఉంటే చాలు, మనము 40 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేయొచ్చండి. ఎద్దు గానుగ నూనెలు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇదే. ఇంకా మనకి బయట దొరికే రీఫైండ్ ఆయిల్స్ కానీ చూస్తే అవి అసలు స్మెల్ ఉండవు, థిక్నెస్ ఉండదు, మనకి ఆ టేస్ట్ కూడా ఉండదు. ఇవే మన ఎద్దు గానుగలో సహజ సిద్ధంగా తీసిన నూనెను ఆయిల్స్ కానీ చూస్తే అవి అసలు స్మెల్ ఉండవు, థిక్నెస్ ఉండదు, మనకి ఆ టేస్ట్ కూడా ఉండదు. ఇవే మన ఎద్దు గానుగలో సహజ సిద్ధంగా తీసిన నూనెను చూసుకుంటే దానికి ఒక స్మెల్ ఉంటుంది. నువ్వు నూనెలు తీసుకుంటే ఒక ఘాటు స్మెల్ వస్తుంది. అండ్ టేస్ట్ చేసినా కూడా అది నువ్వులు అని చెప్పొచ్చు. కానీ మీరు బయట చూసే ప్యాకెట్లో చూసే నూనెలో ఎటువంటి పోషకాలు కానీ విటమిన్స్ కానీ ఏది ఉండదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అది ఎల్డిఎల్ని పెంచుతుంది. ఎల్డిఎల్ అంటే మనకి హార్ట్ దగ్గర కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ బ్లాకేజ్ అయిపోయి హార్ట్ అటాక్స్ ఈ మధ్య కాలంలో రావడానికి ముఖ్య కారణం అవే. మన ఈ గానుగ నూనెల్లో ఏంటి అంటే హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుంది. హెచ్డిఎల్ ఏం చేస్తుంది, మన గుండెలో కొలెస్ట్రాల్ని తగ్గించి ముఖ్యంగా మన గుండెని కాపాడుతుంది. దానితో పాటు అనేక నరనాడుల్ని కూడా శుద్ధి చేస్తుంది. సో ఇవన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని
మనము బయట నూనెలను ఒక్కసారి ఆలోచించాలి. దాని ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత. గానుగ నూనె అనగానే చాలా రేట్ అండి అని భయపడిపోతూ ఉంటారు అందరూ. రేట్ ఎక్కువేం కాదండి. మనకు బయటది 3 లీటర్ల నూనె వాడితే ఇది 1 లీటర్ వాడతాం. బయట 3 లీటర్ల నూనెకి మనకు దాదాపు 550 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. మన ఎద్దుగానుగ నూనె పల్లి నూనె అయితే 450 నుంచి 500 రూపాయల లోపే మనకు వచ్చేస్తుంది. ఈ నూనె వాడినప్పుడు ధర కూడా తక్కువే, దానితో పాటు మనకు అనేక ఆరోగ్యకరమైన ఫుడ్ మనకు వస్తుంది. సో దీన్ని ప్రజలు గ్రహించి గానుగ నూనెలు వాడడం ప్రారంభించండి. మనకి ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా మన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో గానుగ నూనెలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని మీరందరూ ఒక స్ఫూర్తిదాయకంతో తీసుకొని ప్రైస్ ఎక్కువని భయపడకుండా ప్రైస్ క్యాలిక్యులేషన్స్ మీరే చేసుకొని కొనవలసిందిగా నా యొక్క మనవి. దానితో పాటు 3 కిలోల ముడి సరుకుకి 1 కిలో వస్తుందండి. సపోజ్ 3 కిలోల పల్లీలు తీసుకుంటే 1 కిలో నూనె వస్తుంది. మరి ముడి సరుకుకే మనకు 360 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతే నూనెని అంత తక్కువ ధరకు ఎలా ఇవ్వగలుగుతారు ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీరు ఇంకొకటి, మనది ఓపెన్ డోర్స్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. మనం నూనె ఎలా చేస్తాము, ఎద్దుల్ని ఎలా కాపాడుతున్నాము, ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నాము, ప్రతి ఒక్కటి మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎప్పుడన్నా రావచ్చు. ఓపెన్ గేట్స్ మేము క్లోజ్ చేస్తున్నాము, మీరు చూడడానికి లేదు అని చెప్పడానికి లేనే లేదు. మీరు నూనెలు ఆడించే సమయంలో వచ్చి నూనెలు చూసుకోవచ్చు. సో వచ్చి చూడండి, చూసి నేర్చుకోండి, మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి. థ్యాంక్ యూ.